యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన కుమారుణ్ణి ఈ విధంగా దీవించి ఆశీర్వదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు మనము ఈ యొక్క వాక్యంలో తెలుసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము 3-4 వచనాలు ఇలాగున ఆశీర్వదిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకు తన కుమారుడైన యాకోబును ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు నీకు ఆశీర్వదించి నువ్వు అనేక జనములకు తండ్రి వగునట్లుగా, అలాగే నీ సంతానాన్ని అభివృద్ధి చేసి నిన్ను విస్తరింపచేసి నువ్వు ఏ దేశంలో అయితే పరవాసిగా ఉంటావో ఆ దేశము నీకు స్వాస్థ్యముగా దయచేసి నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేసి నీకును నీ సంతానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక అని యాకోబును దీవించి ఇస్సాకు పంపిస్తూ ఉన్నాడు. మరి మనము కూడా తల్లిదండ్రులుగా మన బిడ్డలను దీవించి ఆశీర్వదించే వారిగా ఉండాలి, శపించేవారిగా ఏమాత్రము ఉండకూడదు. ఇలాగున మనము ఉండడానికి దేవుడు సహాయము చేయును గాక. ఆమేన్.